అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంబటి రాంబాబు అండి, రామ్మోహన్ నాయుడు గారి గురించి ఈ పతివ్రత వచ్చి మాట్లాడుతుందండి. కనీసం అంటే ఎప్పుడో కలికాలం వచ్చేస్తుందని వీరబ్రహ్మం గారు చెప్పారటండి. కలికాలం వచ్చినప్పుడు ఇలాంటి డాషలో అలాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడతారని కూడా చెప్పారట అప్పట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. రామ్మోహన్ నాయుడు గారి గురించి నాకు పరిచయం ఉంది, ఆయన గురించి బాగా తెలుసు నాకు. ఇది ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దారండి. ఈ విమాన ప్రమాదం జరిగిన సంఘటన మీద కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని పార్టీ డిమాండ్ చేస్తారు. అంటే కామన్ సెన్స్ ఉంటే చేస్తారు, డిమాండ్ దాకా అవసరం లేదని చెప్పాలంటే. మొన్న విమాన ప్రమాదం జరిగింది. ఇక్కడ విమానయాన శాఖ మంత్రి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఆయనే రామ్మోహన్ నాయుడు గారు. ఆయనకి చాలా చిన్న వయసు, 36-37 సంవత్సరాలు. 36-37 సంవత్సరాల వయసులో చాలాసార్లు ఆయన ఎంపీగా నెగ్గాడు. ఆయన పోటీ చేస్తే ఆయన ఇప్పుడే ఓడిపోడట అక్కడ. అలాంటి వ్యక్తి ఇప్పుడు కేంద్రంలోనే విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు మన తెలుగుడు. దానికి ఓ రాష్ట్ర ప్రజలందరుగా ఈడు కూడా రాష్ట్రంలో మనిషి కాబట్టి ఖచ్చితంగా గర్వపడాలి మనం. అరే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత, నిజంగా మన రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతులు వచ్చే బాధ్యత ఆయన స్వీకరించాడండి. దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా ఇప్పుడు ఎన్డీఏకి కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్ష పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడగలేదు రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా ఏదేది రాజీనామా చేయాలని. వీడికి ఎందుకండి, వీడి పని ఏంటికి అసలు? ఆ రూమే కూర్చొని ముసలాడు తాతలు ఉంటారు, ముసలాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అలాగే ఇలా తిరిగి ఉన్నారా బాబు వెళ్ళరా ఏంటి మీ నాన్న పేరు ఏం పేరు మీ తాత పేరు ఏం పేరు అలా చేసుకోవాల్సిన మనిషిడు. ఇది అంటాడు కదా రాజీనామా చేయాలటండి. కామన్ సెన్స్ ఉంటే రాజీనామా చేయాలట. అంబటి రాంబాబు నేను అడుగుతున్నాను సూటిగా, నేను మీరు 2019 నుంచి 24 దాకా దాదాపు 20 పైన ఎంపీలు మీరు నెగ్గారు. మొత్తం ఎంపీలతో మీరు బీజేపీకి మీరు సపోర్ట్ ఇచ్చారు. కనీసం మీ ముష్టి ముఖాలకి కేంద్ర మంత్రి పదవి వద్దు, కేంద్ర సహాయ మంత్రి పదవి అన్నా తెచ్చుకున్నారా మీరు? సహాయ మంత్రి అన్నా మీకు కనీసం ఆ గుర్తింపు అన్నీ ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఈవేళ అదే ఎంపీలు ఎన్డీఏ కూటమికి ఎక్కితే దాదాపు 2-3 మినిస్టర్లు వచ్చారు మన రాష్ట్రానికి, కేంద్ర మంత్రులు. అంటే చంద్రబాబు నాయుడు గారు డీల్ చేసేది రాష్ట్రం కోసం, మాకు ఇన్ని మంత్రి పదవులు ఇవ్వండి, ఈ పోర్ట్ఫోలియోలు ఇవ్వండి, మేము కూడా ఈ దేశ పరిపాలనలో తెలుగుడు కూడా భాగస్వామి అవుతుండని ఆయన తెస్తాడు. మీరేం చేస్తారు? మా కేసుల జోలికి రాకుండా ఉన్నాను చాలు, మాకు మంత్రి పదవులు వద్దు, మాకు ఫండింగ్ వద్దు, గోంగూర వద్దు, పాదాక్రాంతం. అలాంటి మీరు వాళ్ళని మాట్లాడుతుంటే నాకు చిరాకు చేస్తుంది అమ్మటే. వాళ్ళు నువ్వు బతికేడు అసలు అని ఇది మనకి చెప్పేవాడు ఎవరు లేడా అనయా? కొద్దిగా జ్ఞానం ఉన్న ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగినట్టుగా నాకు దృష్టిలో లేదు. సబ్జెక్ట్ ది కరెక్షన్. ఇది మన రాష్ట్రం అయినా కేంద్రంలో విమాన శాఖ మంత్రిగా ఉన్నారు. అది కూడా నేను 8వ తారీఖు 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఆ రోజే చనిపోయారు. సరే నేనేమి పెద్ద డిమాండ్ చేయను, కానీ ఆయనకి నైతిక విలువల మీద ఏదైనా నమ్మకం ఉంటే రాజీనామా చేయటం మంచిది. తర్వాత ఆయన ఇష్టం. నేను ఇంత రాజీనామా చంద్రబాబు నాయుడు గారు చేయుతారు నేను అనుకున్నాను. ఇంకా ఏదో అన్నాడు సెంట్రల్ మినిస్టర్ గారు, నువ్వే అడుగు అడగయ్యా. సెంట్రల్ మినిస్టర్ అంటే భయం అయింది నీకు? సెంట్రల్ మినిస్టర్ గారు అలాంటి సెంట్రల్ మినిస్టర్ల గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇటు పళ్ళు చూడు, వాళ్ళ వెక్కిలి నవ్వులు చూడండి. వీళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో, వాళ్ళు తెచ్చుకోలేంది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చుకున్నారని వీళ్ళు ఏడుపు నవ్వు రూపంలో చూపిస్తున్నారు. అంత కరెక్ట్గా లేదండి. అది దేవుడు కూడా హర్షించడు, ప్రజలు కూడా హర్షించరు. వీడికి ఎలాగ బుద్ధి లేదు. కానీ బుద్ధునోడు ఎవరైనా వైసీపీలో ఉంటే రామ్మోహన్ నాయుడు గారికి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇలాంటి గలీజు నోటితోటి వాళ్ళ పేర్లు ఉచ్చరించినందుకు.